అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు పర్పుల్ కలర్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ తో మోతీ బీడ్స్ కాంబినేషన్ తో వర్క్ చూసారు కదండి. ఆ వర్క్ అయితే ఇచ్చారండి నాకు కస్టమర్. నేను దాన్ని గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద అయితే చేశాను అనమాట. ఎందుకంటే శారీ కలర్ వచ్చేసరికి గ్రీన్ అనమాట. ఆ శారీలో ఉన్న బ్లౌజ్ కే చేసేసానండి. అంటే మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకందుకోసమని నేను శారీ క్లాత్ మీదే, అంటే శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ మీదే చేసేసాను. అంటే ఆ బుటీస్ అవి ఉండడం వల్ల, ఈ మోతీస్ అవి వేయడం వల్ల ఇంకా వర్క్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. కొంచెం మీకు ఇక్కడైతే కలర్ అయితే చేంజ్ అవుతుందండి. డే టైం తీసినప్పుడు ఒకలా ఉంది, నైట్ టైం తీసినప్పుడు ఒకలా కనిపిస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇప్పుడు నేను మెటీరియల్ అనేవి చూపిస్తున్నానండి. మనకి మెటీరియల్ ఏమేమి కావాలంటే, ఫస్ట్ వచ్చేసరికి థ్రెడ్స్లో మెరూన్ కలర్ థ్రెడ్ కావాలండి. శారీలో మెరూన్ కలర్ చిన్న చిన్న పువ్వులు ఉన్నాయన్నమాట. అండ్ కట్టరు, ఇంకా బంచ్ అది మోతీ బీడ్స్, కట్ బీడ్స్, జెరీ థ్రెడ్, 24 నెంబర్ నీడిల్, 14 నెంబర్ నీడిల్, తర్వాత దర్దోజీ, ఇంకా నార్మల్ నీడిల్ కూడా కావాలి. నార్మల్ నీడిల్ ఎందుకు అనంటే లాంగ్ రింగ్ నాట్ అనేది వెయ్యాలన్నమాట. అందుకోసమని మనకి నార్మల్ నీడిల్ కూడా కావాలండి. ప్లీజ్ స్టిల్ ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చూస్తే మీకు నేను చేసే ప్రతి వర్క్ కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఇది జస్ట్ మీకు పోస్ వర్క్ వస్తే క్లియర్ కట్గా వేసేసుకోవచ్చు అనమాట ఈ డిజైన్ అనేది. ఇక్కడ థ్రెడ్ వర్క్ చాలా నేను కల్పించుకుని చేసిన థ్రెడ్ వర్క్ మాత్రమే అండి. మీకు ఇందులో అయితే చాలా తక్కువ థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందనమాట. మీకు కావాలంటే మీరు ఆ థ్రెడ్ వర్క్ని స్కిప్ చేసి పోస్ వర్క్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను వచ్చేసరికి కట్ బీడ్స్తో లోడింగ్ అనేది వేస్తున్నానండి. ఆ లోడింగ్ కూడా అండి నేను ఏమీ లోపల పైపింగ్ థ్రెడ్స్ పెట్టి కానీ అలాంటివి ఏం చేయట్లేదు. జస్ట్ 2 కట్ బీడ్స్ని క్రాస్గా వేసుకుంటున్నాను అనమాట. మనం లోడింగ్ క్రాస్గా ఎట్లా వేసుకుంటామో అదే విధంగా కట్ బీడ్స్తో మనం క్రాస్గా లోడింగ్ అనేది వేసుకుంటున్నాం అనమాట. నేను సేమ్ ఇదే ప్యాటర్న్ వేరే బ్లౌజ్కి కూడా చేశానండి. నాకు చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి నేను ఈ బ్లౌజ్కి కూడా యూజ్ చేయడం జరిగిందనమాట. దట్టు ఏంటంటే మనకి రిఫరెన్స్ పిక్ ఇచ్చిన దాంట్లో ఎట్లా ఉందంటే జస్ట్ దర్దోజీ లైన్ మాత్రమే వచ్చినట్టుంది. కానీ ఎందుకు మరి అంత సన్నంగా వేస్తే కస్టమర్ కూడా ఏంటి ఇవిడ ఎలా వేసిందని అనుకుంటారని చెప్పి నేను ఇంకా నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇది వచ్చేసరికి. ఇంకా కట్ బీడ్స్ అనేవి యూజ్ చేసుకున్నానండి. నేను మీకు ప్రతిదీ కూడా ఉన్నట్టుగా షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు అనంటే మీరు ఇప్పుడు ఒక రిఫరెన్స్ పిక్ చూసారనుకోండి, అమ్మో అందులో ఉన్నట్టే చెయ్యాలేమోనని మీరు అపోహ పడతారని అలా ఏం లేదు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా బ్లౌజ్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసమని నేను మీకు ప్రతిదీ కూడా నేను ఇలా చేశాను అలా చేశానని అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడికి కట్ బీడ్స్తో అయితే చూపించేశానండి. నేను మీకు మొత్తం చూపించాను అనుకోండి మీకు ఇంకా ఫుల్ బోర్ అనేది కొట్టేస్తుంది కదా. ఇక్కడితో అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఒకసారి క్లియర్గా చూడండి. నేను క్రాస్గా తీసుకుంటున్నాను. 2 బీడ్స్ ఎక్కించుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎదరకొచ్చి 2 కట్ బీడ్స్ అనేవి మళ్ళీ కుడుతున్నాను అనమాట. జస్ట్ మీకు లాంగ్ అండ్ షార్ట్ ఎలా చెప్పానో అండి సేమ్ అదే విధంగా చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఇంకా ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా నాట్ అనేది వేసేసుకున్నాను. ఇక్కడ ఇంకొక విషయం అండి, మనకి ఫ్రంట్ స్టార్టింగ్ లైన్స్ ఒక 2 జెరీ థ్రెడ్తో లైన్స్ అనేవి వేశాను. అండ్ ఇప్పుడు సెకండ్ రోలో కూడా నేను 2 జెరీ థ్రెడ్ లైన్స్ అనేవి వేసాను అనమాట. మధ్యలో కట్ బీడ్స్ ఉన్నాయి. మీకు అర్థమైంది కదా. స్టార్టింగ్ 2 చివరి 2 ఇలా అయితే నేను జెరీ థ్రెడ్తో అనేది కుట్టేసుకుంటున్నానండి. నేను ఎప్పుడూ చెప్పేదే ఈ జెరీ థ్రెడ్తో మనం అవుట్లైన్ అనేది ఇచ్చుకుంటే మనకి వర్క్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు కూడా అవుట్లైన్ అనేది ఖచ్చితంగా ఇవ్వమని అయితే చెప్తాను. అవుట్లైన్ అనేది మెయిన్ వర్క్కి నీట్నెస్ ఇస్తుందండి. అందుకనే అవుట్లైన్ వేసుకోమని చెప్తూ ఉంటాను. చూడండి నేను మీకు నీడిల్ పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ అటు ఇటు 2 అండ్ ఇటు పక్క కూడా నేను 2 అనేది వేసుకున్నాను అనమాట. మీరు గమనించవచ్చు ముందైతే డిజైన్ లేదు, ఇప్పుడేమో డిజైన్ వచ్చేసిందని మీకు ఆ డౌట్ రావచ్చండి. మరి నేను వీడియో తీయాలి అని అంటే నాకు ఫోన్ ఉండాలి, లేదంటే యాక్సెస్ ఫోన్ ఉండాలి. లేదు కాబట్టి నా ఫోన్ ముందు కింద పెట్టేసుకుని డిజైన్ గీసేసుకున్నాను అనమాట. తర్వాత వీడియో అనేది రికార్డ్ చేశాను. మీకు ఇక్కడ మెరూన్ కలర్ థ్రెడ్స్ 2 చూపించాను కదండి. 2 ఎందుకు అని అంటే దారం లాక్కుని ముడి వేసుకునే కన్నా 2 కలిపి
ముడి వేసేసుకుని వర్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఎప్పుడు కూడా డబల్ థ్రెడ్సే తీసుకుంటానండి. కొనుక్కునేటప్పుడు కూడా నేను డబల్ థ్రెడ్సే తీసుకుంటాను. ఇక్కడ చూడండి, నేను ఈ లీఫ్ ఎలా వేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో చాలా క్లియర్ కట్గా వీడియో ఎలా చేసుకోవాలి, ఎలా దారం లాగాలి, ఎటు పక్క నుంచి ఎలా రావాలి, ఒకవేళ వంకర్లు వస్తే ఏం చెయ్యాలి, ప్రతీది కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి. మన ఛానల్లో ఉంటుందండి, ఖచ్చితంగా ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, క్లియర్ కట్గా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అనేది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి, అవుట్లైన్ అనేది వేసేసుకున్నాను. అంటే ఈ అవుట్లైన్ వేసుకోవడం వల్ల ఏంటి, మనకి వర్క్ ఎక్కడ వరకు వస్తుందో అనేది మనకి ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. అందుకనే అవుట్లైన్ అనేది వేసుకోమంటాను. తర్వాత మనకి పార్టిషన్ కావాలి అంటే మధ్యలో గ్యాప్ రావాలి. లేదు అంటే ఈ ఆకుకి పర్టికులర్గా ఈ ఆకుకి ఇలా డివైడ్ చేయకపోతే మనం వర్క్ చేస్తే వరస్ట్గా ఉంటుంది అనమాట. వర్క్ అంత వరస్ట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం పార్టిషన్ అనేది పాటించాలి. ఆ పార్టిషన్ పాటిస్తేనే మనకి వర్క్ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు చూడండి, ఒక పక్క అంతా కూడా నేను లాంగ్ అండ్ షార్ట్ అనేది లాగేసుకున్నాను. మనం ఒకవేళ అవుట్లైన్ వేయకుండా వేసామనుకోండి, ఎగుడు దిగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, తర్వాత షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి అవుట్లైన్ వేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్, దట్టు మనకి నీట్నెస్ అనమాట, వర్క్లో మంచి నీట్నెస్ అనేది వస్తుందన్నమాట. అందుకనే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మాత్రం ఫాలో అవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే మాత్రం కొంచెమైనా చూసుంటారు కదా ఇప్పటి వరకు వీడియో, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలానే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు అయితే వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, నేను షార్ట్స్లో వచ్చేసరికి నా డైలీ లైఫ్ అంతా షేర్ చేసుకుంటాను. అండ్ లాంగ్ వీడియోస్లోకి వచ్చేసరికి ఓన్లీ మగ్గం వర్క్స్ మాత్రమే షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు వర్క్లోకి వచ్చేస్తే ఒక పక్క అంతా ఆల్రెడీ కుట్టేసుకున్నాము. ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్లో ఇటు పక్క కూడా కుట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు మొత్తం కుట్టేసుకున్నాక నేను మళ్ళీ మీకు ఇంకొకసారి అనేది అవుట్లైన్ ఎందుకు వేస్తున్నాను అనేది మళ్ళీ చూపిస్తున్నానండి, వేరే ఆకు మీద వేసి. కానీ ఎక్కువైతే చూపించాలండి, పరిగెత్తేకండి, స్కిప్ కూడా చేయకండి. నాకు ఇక్కడ తెలుస్తుంది మీరు ఎక్కడ స్కిప్ చేస్తున్నారు, ఎక్కడ డిప్ చేస్తున్నారు అనేది నాకు ఇక్కడ వైటీ స్టూడియోలో ఖచ్చితంగా తెలుస్తుంది. చూసినప్పుడు అయ్యో ఇక్కడ ఎందుకు మిస్ అయ్యారు వాళ్ళు అని అయితే అనుకుంటూ ఉంటాను అనమాట. ప్లీజ్ అండి, ఎవరు మిస్ అవ్వద్దు. టిల్ ఎండ్ వరకు అయితే చూడడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక కొబ్బరాకు అనేది వేసుకున్నాం కదండి, అదే ప్యాటర్న్లో మిగిలిన రెండు కూడా వేసేసుకున్నాను అనమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను ఇందులో పిక్ తీసే నేను మీకు వేరే విధంగా స్టిచ్ చేసి కూడా నేను మీకు చూపించానండి. మీరు ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి చూస్తారని అయితే అనుకుంటున్నాను, ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే. అండ్ ఇక్కడ ఫ్లవర్ వచ్చేసరికి నేను ఇది ఎడిట్ చేస్తున్నప్పుడు నా సబ్స్క్రైబర్ ఒకరు కాల్ చేసి ఫ్లవర్ కుట్టడం రావట్లేదండి, అది ఎట్లా అని అడిగారు అనమాట. తను కుట్టింది పెడదాం అనుకున్నాను కానీ ఎందుకులే మరి ఆవిడ మళ్ళీ ఫీల్ అవుతారేమో అనేసి నేను పెట్టట్లేదు. ఇదిగోండి, పాడేరు లక్ష్మి గారు అండ్ మిగిలిన వాళ్ళు కొత్త వాళ్ళందరికీ కూడా అండి ఒకసారి చూడండి. నేను దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే అవుట్లైన్ అనేది బేస్ చేసుకుని అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ అవుట్లైన్ చుట్టూరు చూడండి, ఒక్కొక్కసారి మనకి ఇలాంటి ఫ్లవర్స్ కుట్టేటప్పుడు క్రాస్ అనేవి వస్తూ ఉంటాయండి. ఆ క్రాస్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు దీనికి చూపిస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ క్రాస్గా అనేది వేసేసుకుంటున్నాను, కానీ కిందకు వచ్చేసరికి ఎక్కడైతే వేసినా మళ్ళీ అక్కడే వేస్తున్నాను. మీకు అర్థమైందా? చూడండి, క్రాస్గా వచ్చిందా, ఇప్పుడు స్ట్రైట్గా వచ్చేసింది. ఆ క్రాస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే మళ్ళీ కుట్టు అనేది వేసేసుకున్నాను అనమాట. పైన ఎక్కడి నుంచి పైనుంచి కొంచెం పక్కకు వస్తుంది, కిందకు వచ్చేసరికి మాత్రం దానిపైనే వచ్చేసింది అనమాట. అలా వేసుకోవడం వల్ల మనకి కవర్ అయ్యి మొత్తం ఫ్లవర్ అంతటికి కూడా ఇప్పుడు వర్క్ అనేది మంచిగా వర్క్ అనేది కుట్టేసుకోవచ్చు అనమాట. నేను క్రాసెస్గా వచ్చిన ఫ్లవర్స్కి మాత్రమే చెప్తున్నానండి. మీకు స్ట్రైట్గా వచ్చాయనుకోండి ఇట్లాంటివి ఏమీ అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంక ఈ ఫ్లవర్ అయితే నీట్గా ఫినిష్ చేసేసుకుంటాను. అండ్ మీకు ఇక్కడ వరకునే చూపిస్తున్నానండి, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది కదా మొత్తం కంప్లీట్గా చూపిస్తే, ఇంక అందుకనేసి వదిలేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు కొమ్మలు అనేవి వేసుకుంటున్నాం అనమాట. కొమ్మలు ప్రతి కొమ్మకి కూడా మనము కట్ బీడ్ అనేది వేస్తున్నామండి.
మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం అండి, కట్ బీడ్స్తో మాత్రం చాలా డేంజర్ అనమాట. ఒక్కొక్కసారి కోసుకుపోతూ ఉంటాయండి. షుగర్ బీడ్స్ అయితే అలా కాదండి, ఒక కవర్లో వేసేసుకుని టక్క 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 లాక్కుంటాం అనమాట. కానీ ఈ ఖడ్దానా బీడ్స్ మాత్రం ప్రతిదీ కూడా ఎక్కించుకుంటూ ఉండాలండి. దట్టు కొంచెం మనం ఒళ్ళు దగ్గర పెట్టి కూడా ఎక్కించుకుంటూ ఉండాలి. అది ఎందుకు అని అంటే చెప్పాను కదా మరి, కట్ అయిపోద్దని. అందుకనే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి అండి, షుగర్ బీడ్స్ అవనివ్వండి, కట్ బీడ్స్ అవనివ్వండి, సిల్వర్ బీడ్స్ అవనివ్వండి, ఏ బీడ్స్ అయినా సరే చాలామంది చెప్తున్నారు 2 ఎక్కిచ్చేసుకుని వేసేసుకోండి అని. ఎగ్జాక్ట్గా అండి 2 ఎక్కిచ్చేసుకోవచ్చండి. కానీ మధ్యలో మాత్రం ఒకటొకటి వేయడానికి ట్రై చేయండి, ఓకేనా? అంటే 2 కట్ బీడ్స్ వేసి మళ్ళీ సింగిల్ బీడ్ వేసి మళ్ళీ 2 కట్ బీడ్స్ వేసి మళ్ళీ సింగిల్ బీడ్ వేసి అట్లా అనేది ట్రై చేయండి అని మాత్రం చెప్తున్నానండి. కానీ కంటిన్యూగా 2 బీడ్స్ వేసేసామా, 3 బీడ్స్ వేసేసామా అనేది మాత్రం అస్సలు వద్దండి. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్కి వచ్చేసరికి నేను చెప్పాను కదండి, మొత్తం అంతా కూడా బీడ్స్ అండ్ థ్రెడ్తోనే ఉంటుంది అని చెప్పేసి, థ్రెడ్ కూడా చాలా తక్కువ అనమాట. అండ్ ఇక్కడ ఈ పాటుకు వచ్చేసరికి ఈ ఫ్లవర్లో మనకి కట్ బీడ్స్ ఉంటాయి కదా, అదే కట్ బీడ్స్ని మనం రౌండ్గా అయితే చుట్టుకుంటున్నాం అనమాట. ఒకవేళ ఇంకొక రౌండ్ చుట్టడానికి ప్లేస్ లేదు అని అనుకుంటే జస్ట్ ఒక 2 మధ్యలో ఒక 2 కట్ బీడ్స్ పెట్టేస్తే సరిపోతుందండి. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ హార్డ్ వర్క్ అనమాట. అదేనండి బాబు, దర్దోజీ వర్క్ వచ్చేసిందండి. నాకు ఏంటోనండి, దర్దోజీ వర్క్ చాలామంది సింపుల్గా అయిపోద్ది అంటారు, కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అవి కట్ చేయడమే పెద్ద తలపోటు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే ఇగోండి, ఇప్పుడు నేను తప్పదు కదా, కస్టమర్ ఏదైతే ఇచ్చారో అది మనం చేయాల్సిందే కదా. ఇంకా చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసేసుకొని ఇక్కడైతే ఒక లీఫ్ అయితే తయారు చేసేసుకున్నాను అనమాట. మీకు ఒకటండి, ఇక్కడ ఏమైపోయిందంటే కొంచెం వీడియో అనేది క్లారిటీ లేకపోవచ్చండి, కానీ మీకు మన ఛానల్లో ఖచ్చితంగా నేను ఈ వర్క్స్ అన్నీ కూడా చేసి పెట్టానండి. దర్దోజీ వర్క్ అనేది మన క్లాసెస్లో భాగంగా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి ఒకసారి మీరు చూడొచ్చు లీఫ్ని ఎలా వేస్తున్నానని. ఇది ఇక్కడ బ్లౌజ్ కాంబినేషన్ వల్ల ఈ లైట్ కలర్కి ఫోన్ లైట్కి అట్రాక్ట్ అయిపోయి అసలు సరిగ్గా కనిపించట్లేదు అనమాట. కాబట్టి ప్లీజ్ దీన్ని ఇగ్నోర్ చేసేసి మీరు టిల్ ఎండ్ వరకు అయితే చూసేయండి, ఓకేనా? మీ అందరికీ తెలుసు కదా, దర్దోజీని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటామని. ఇంకా అట్లా కట్ చేసేసుకొని లాంగ్ అండ్ షార్ట్ ఎలా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా లాంగ్ అండ్ షార్ట్ వేసుకునేటట్టు దర్దోజీ పీసెస్ని కూడా వేసేసుకుంటే సరిపోతుందండి. నేను సేమ్ అట్లానే వేస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం అండి, మీరు లోపల కూడా ఒక రౌండ్ అంటే ఈ ఆకు షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ లాగా మీరు దర్దోజీతో కూడా కుట్టుకోవచ్చండి. కానీ నేనైతే కుట్టలేదు, ఎందుకనంటే నాకైతే టైం వేస్ట్ అని అనిపించింది. దట్టు మనకి వర్క్లో ఎలా ఉందండి, ఎగుడు దిగుడుగా వచ్చినట్టు ఉంది. మీరు ఆ ఫోటో గట్టిగా గమనించుంటే ఎగుడు దిగుడుగా వచ్చినట్టుందనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము, నీట్గా ఫినిషింగ్ ఇచ్చి దానికి మంచిగా అవుట్లైన్ అన్నీ వేసి నీట్గా మనం ఫినిషింగ్ మంచిగా ఇస్తున్నాం కదండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇప్పుడు ఆ దర్దోజీ లీఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వెళ్తున్నానండి. మీరు బ్లౌజ్ గమనించుంటే నేను ఫస్ట్ అయితే లోడింగ్ వేశాను, తర్వాత థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ వర్క్ని ఫినిష్ చేసుకున్నాను, తర్వాత కొమ్మలకు వచ్చేసరికి మళ్ళీ కట్ బీడ్స్ వేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి దట్టు ఇంకొకటి అండి, లీఫ్కి వచ్చేసరికి దర్దోజీ వేశాను. అంటే నేను మీకు కంటిన్యూగా చూపించానండి వర్క్. మనము ఎలా పడితే అలా చేసేసుకోకూడదండి వర్క్ అనేది. మనం ఒక వేలో వెళ్తేనే మనకి వర్క్ అనేది ఇలా వస్తుందా, ఇలా జరుగుతుందా, సరే దీని నీట్నెస్ ఇలా ఉందా అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. నేను చెప్పాను కదా దర్దోజీకి అవుట్లైన్ కూడా కుట్టానని చెప్పేసి మెరూన్ కలర్ థ్రెడ్తో అవుట్లైన్ అనేది కుట్టానండి. అండ్ మీకు ఇంకొక విషయం అండి, మెరూన్ కలర్ ఫ్లవర్ ఉంది కదా, ఆకులు కొబ్బరి ఆకులు అని పేరు పెట్టుకున్నాను కదా, అందులో మధ్యలో చూసారా నేను దర్దోజీని ఎలా స్ప్రింగ్ టైప్లో తిప్పినట్టు వేశానో మీకు అర్థమైందనే అనుకున్నానులేండి. మరి అర్థమైందో లేదో మరి నాకైతే తెలియదు, కానీ నేనైతే అర్థమయ్యేటట్టే చెప్పాను. ఏంటంటే చిన్న చిన్న పీసెస్ తీసుకుని కాడ కుట్టు తెలుసు కదా మీకు,
కాడకుట్టు ఎలాగైతే వేసుకుంటామో అదే విధంగా అయితే వేసాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను నార్మల్ నీడిల్ ఎందుకని చెప్పానండి, లాంగ్ లవంగం నాట్ వేయడం కోసం అని చెప్పేసి నేను నార్మల్ నీడిల్ అనేది తీసుకున్నాను. ఈ లాంగ్ లవంగం నాట్ వేయడానికి కావాల్సిన దారాలు వచ్చేసరికి అండి, నేనైతే 16 దారాలు అయితే తీసుకున్నానండి. చాలామంది 8 సరిపోతాయి అని అంటున్నారు, కానీ నాకు కొంచెం లావుగా అందంగా కనిపించాలని చెప్పేసి నేనైతే 16 దారాలు తీసుకున్నాను అనమాట. అంటే సూదిలోకి ఎక్కించి ముడి వేసాక మనకి 16 దారాలు ఉండాలండి, ఓకేనా. అలా కాకుండా మీరు 16 దారాలు తీసుకుని అది మళ్ళీ సూదిలోకి ఎక్కించాక 32 అవ్వడం అలా కాదండి. 8 తీసుకోవాలి, అవి 8 × 8 16 అవుతాయి అన్నమాట. అట్లా తీసుకున్నాను అనమాట నేను లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేయడం కోసమని. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా, నేను లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసేసాను. తర్వాత దర్దోజీ కూడా ఆ ఆకులు మధ్యలో వేసేసుకున్నాను. ఇంకా మొత్తం మెయిన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి బేసిక్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే మనం ఇలాంటి బ్లౌజెస్కి ఈ బేసిక్ వర్క్ వేసుకుంటే ఆ తర్వాత ఏం వేసుకోవాలనే ఐడియా అనేది క్లియర్గా మనకు వచ్చేస్తుందండి. నేను ఫస్ట్ నెక్ వేసుకునేటప్పుడు కొంచెం తడబడ్డాను, ఎలా వెయ్యాలి అనేసి. ఫస్ట్ మెయిన్ పార్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి. అంటే థ్రెడ్ వర్క్ అనగా తర్వాత కొమ్మలు కనగా ఇవి కంప్లీట్ చేసుకొని సరే ఈ వర్క్ ఇలా తీసుకొస్తే మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట అని మనకి ఫస్ట్ అవగాహన అనేది రావాలన్నమాట. అది రావాలంటే ఎలా వస్తుందండి, మనం బ్లౌజ్ లాంటివి చూడాలి, చూసిన దానికి ముందు మన మైండ్లోకి ఎక్కించుకున్న దాన్ని మనం క్లాత్ మీద పెట్టాలి. అలా పెట్టినప్పుడు మాత్రమే అండి మనకి ఈ బ్లౌజ్ని ఇలా కుట్టుకోవాలన్నమాట అనే అవగాహన వస్తుంది అనమాట. నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నానండి, రేపు వెయ్యబోయే డిజైను నాకు ఇప్పటికీ కూడా నేను మీతో ఏం మాట్లాడుతున్నానో ఆ మాటల్లోనే నా మైండ్లో మెదిలిపోతూ ఉందన్నమాట. ఆ బ్లౌజ్ని ఎలాగా సెట్ చేయాలి, ఎలాంటి మెటీరియల్ వాడాలి, దానివల్ల ఇంకొక విషయం చెప్పనండి మీకు, ఎలాంటి మెటీరియల్ వాడాలి అనే అవగాహనకు వచ్చే టైంలో ఫోన్లో ఏం పోయింది సిల్వర్ కూడా తెప్పించేద్దాం, ఆ ఫోన్లో ఏం పోయింది కాపర్ కూడా తెప్పించేద్దాం. అలా మనకి మెటీరియల్ కూడా చాలా డబ్బులు వేస్ట్ అయిపోతాయి తెలుసా అండి. అంటే మన థింకింగ్ అట్లా వెళ్ళిపోద్ది అనమాట. ఇవి అంటే మెటీరియల్ అంతా కూడా దగ్గరగా ఉందనుకోండి, మనకి ఆ మొత్తం బ్లౌజ్కి ఇలా చేస్తే బాగుంటుంది అనే అవగాహన అనేది మెయిన్ పార్ట్ అక్కడ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మీరు చూసారు కదండి, అవుట్లైన్స్ అనేవి మొత్తం అన్నింటికి కూడా నేను జెరీ థ్రెడ్తో సింగిల్ అవుట్లైన్ మాత్రమే వేసానండి. డబుల్ అవుట్లైన్ అయితే వేయలేదు, ఓన్లీ సింగిల్ జెరీ థ్రెడ్తో అయితే వేసాను అనమాట. మీరు ఇక్కడ బుటీ చూడొచ్చు, నేను అంటే ఇప్పుడు కొమ్మలకి చిన్న కొమ్మల కింద అయితే వేశారనమాట. ఆ డిజైన్లో సేమ్ అదే డిజైన్ని మనం కూడా ఫాలో అవుతున్నామండి. ఇక్కడ చూడండి, నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఇది నేను షార్ట్ వీడియో కూడా కొంచెం 2 minutes వీడియో కూడా చేసి పెట్టానండి, మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అది ఏంటంటే మనకి 5 రేకల టైప్లో వేసుకున్నాం కదా, దీనికి 1, 3 వచ్చేటట్టు అయితే వేసాను అనమాట. పైనుంచి కిందకు వచ్చిందండి వర్క్, కింద నుంచి పైకి వెళ్ళలేదు. మనం ఏ వర్క్ చేసినా సరే కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాం కదా, కానీ ఇప్పుడు ఈ వర్క్లో మాత్రం పైనుంచి కిందకి రావాలన్నమాట. మనమైతే అట్లా అడ్జస్ట్ చేసుకుని చక్కగా ఈ 5 రేకలకి 1, 3 వచ్చేటట్టు అయితే వేసుకోవాలి. లేదు అంటే కనుక ఆ 5ంటికి కూడా పైన చిన్న ముళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి. అలా కాకుండా మొత్తం అన్నింటికి కలిపి 1, 3 వస్తే బెస్ట్ కదండి, మనం వేసేటప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, అంటే నేను వీడియో అనేది తీయలేదు కానీ నార్మల్గా అయితే అండి మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాక కింద లైట్గా గమ్ అనేది అప్లై చేయండి. అలా అప్లై చేయడం వల్ల ఇంకా స్టిఫ్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఆల్ ఓవర్ వర్క్ అంతా కూడా చూపిస్తున్నానండి. పూర్తి నెక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈ గ్రీన్ మీద అసలు ఆ వర్క్ ఎట్లా తేల్చాలరా దేవుడా అని అయితే అనుకున్నాను, కానీ బాగా వచ్చిందండి వర్క్ అయితే. ఈ వీడియో కన్నా ఫోటో కన్నా బయట మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు అయితే వచ్చేస్తుందండి. లాంగ్ వీడియోస్ మాత్రం ఓన్లీ మగ్గం వర్క్సే పెడతానండి. అదే షార్ట్స్లో అయితే నా డైలీ లైఫ్ వ్లాగ్ అంతా పెడుతూ ఉంటాను అనమాట. అండ్ ఇది
హ్యాండ్ పార్ట్ అండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ కూడా ఇచ్చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.